వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక బులెటిన్ రిలీజ్ చేసింది. అరేబియా సముద్రంలో కేరళ, కర్ణాటక సమీపంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. అది తీరానికి సమీపంగా వస్తూ ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడులో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక మోస్తరు చిరు జల్లులు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని నందిగామలో 33 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 7 నుంచి 8 డిగ్రీలు నమోదవుతా ఉన్నాయి. అంటే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చలి తీవ్రత కూడా తగ్గిపోయింది. ఇక ఉదయం పూట మాత్రం కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. 33 డిగ్రీలు దాటిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలో 15 డిగ్రీలు నమోదవుతా ఉన్నాయి. ఇక వేసవ కాలం ప్రవేశించబోతా ఉంది అనే సంకేతాలు కూడా స్పష్టంగా వస్తాయి. అయితే ఫిబ్రవరి మాసంలో అకాల వర్షాలు కురవడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ద్రోణి ఏర్పడకపోయినా ద్రోణి ప్రభావం కనిపిస్తూ ఉంది. ఆకాశం స్వల్పంగా మేఘావృతమై ఉంది. వచ్చే నెలలో ఫిబ్రవరిలో మొదటి వారంలో, రెండవ వారంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని శాటిలైట్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.